టీపీసీసీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు కాంగ్రెస్ హైకమాండ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆ పార్టీ నూతన తెలంగాణ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను అన్నింటినీ అధిగమించి కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా తయారు చేస్తామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న. మీకు ఎలా అనిపిస్తుంది మీకు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు? నాలాంటి కార్యకర్తకి పిసిసి అధ్యక్ష పదవి రావడం అనేది జీవితంలో ఒక పెద్ద మహాద్భుతం. నాకు ఒక గొప్ప పదవి. ఈ పదవికి న్యాయం చేసే విధంగా, పదవికి వెన్నె తెచ్చే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కలుపుకొని ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా కార్యకర్తల ఆభిష్టం మేరకు, కార్యకర్తల ఆలోచన మేరకు పార్టీని ముందు నడిపిస్తాం. అంటే ఇప్పటికే బీసీ నేతలు కూడా 10 మంది పైగా కూడా పోటీ పడ్డారు తీవ్రంగా. చివరికి మీరు మదియాష్కి గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మీరు పిసిసి అధ్యక్షుడిగా అయ్యారు. సో ఎలా కలుపుకొని పోతారు? చాలా మంది పిసిసి పదవి కోసం పోటీ పడ్డారు. ఇది పార్టీలో అత్యున్నత స్థానమైనటువంటి పదవి. పోటీ పడ్డ వాళ్ళలో నాకన్నా సీనియర్లు ఉన్నారు, నాతోటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళే. కానీ ఏఐసిసి పెద్దలకు తెలుసు ఎవరు సేవలు ఎక్కడ అవసరం అనేది. సో నా సేవలు పీసీ లెవెల్ అవసరం అనుకున్నారు, నాకు పీసీ అధ్యక్ష పదవి ఇచ్చినారు. మిగతా సీనియర్లు ఎవరైతే పోటీ పడ్డారో వారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఏఐసిసి వారిని సద్వినియోగం చేసుకుంటారు. ఇంత లేట్ కావడానికి గల కారణాలు ఏంటంటారు? చాలా విషయాల్లో లోతుగా వాళ్ళు అధ్యయనం చేసినారు. అయిపోయింది అనుకున్న తర్వాత 15 రోజులు అన్ని విషయాల్లో కూలంక్ష అధ్యయనం చేసినారు. అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటించినారు. మీ ముందు రాబో సవాళ్ళు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, పెద్ద సవాళ్ళు ఉన్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు? అధికారంలో ఉన్నాం, ప్రజలు మాతో ఉన్నారు. ప్రజలు మాతో ఉన్నంత వరకు సవాళ్ళను ఎదుర్కోవడం పెద్ద పని కాదు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్నిట్లో కూడా మెజార్టీ సీట్లు గెలుచుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి అంటే మాజీ పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను సీనియర్లందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిన తరుణం. పార్టీ ప్రభుత్వం జోడెద్దులాగా ముందుకు పోతాం. వర్గ భేదాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా కార్యకర్తల భవిష్యత్తే ముఖ్యంగా ముందుకెళ్తాం. పార్టీ ముఖ్యం మాకు. పార్టీ తర్వాతే అధికారం, పదవులు. సో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ, మిగతా మంత్రులు కానీ, సీనియర్ నాయకులంతా కలుపుకొని పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తాం. మొత్తంగా ఏదైతే నూతన పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఏదైతే ఐఐసిసి అధిష్టానానికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే తనను గుర్తించి తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి. అదే అందరితో పాటు పార్టీలో కలుపుకొని పోయి ఏదైనా సరే పార్టీలో ఉన్న సమస్యలన్నీ సద్దుమణించడంతో పాటు సవాళ్ళన్నీ ఏదైతే క్లియర్ చేయడానికి కూడా తన వంతు